అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కి చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులుగా కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీరావు గారి అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మాకేం సంబంధం? మా తెలీదు ఇవన్నీ. మీరు రాసేస్తే జనాలకు తెలీదా? మాకంటే జనాలకని చెప్తున్నా, జనాలకు తెలీదా? మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి? అదానీ పాపాలు చేస్తే అంటే అదానీది వ్యాపారం. మేము అదానీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్ని వ్యాపారాలు పెట్టాడు. వ్యాపారాలు పెడితే అదేమో బూతు, అక్రమ సంబంధం. అదే లోకేష్ను చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు ఎక్కువ పెడితే ఆహా ఓహో అదానీ బట్టలు తీసేస్తున్నాడు, అదానీ భారీ పెట్టుబడులు. ఒక 1750 కోట్లు తీసుకుంటే అంత పెద్ద లక్షల కోట్లలాగా ఏంటిది గొడవ? 1750 కోట్లు ఎంత చిల్లరా? చిల్లరా. ఆదాని ఏంటి, ఆ కహాని ఏంటి? అదాని ఏంది, కహాని ఏందంటే చూస్తానే ఉన్నారు కదా. మరి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక 2 చేతులతోనే సంపాదన, ఒక చేత్తో ఉండదు. 2 చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది. అది ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలనంటే, మొన్న లోకేష్ గారు కూడా అమెరికా పర్యటన చేసి వచ్చినాడు. న్యూయార్క్ లేకపోయి ఇంకా ఆయన చేసిన కుట్ర అని చెప్పబోతాం. ఇది చిల్లర కూడా లక్షల కోట్లు అయితే అనుకోవచ్చు. చిల్లర కూడా వీళ్ళు ఎందుకో పెద్ద భూతత్వంలో ఏది చూపిస్తారు, చూపిని ఏం చూపించా ఏమవుతుందో చూద్దాం. ఇంకా మరి మీ నాయకుడు మళ్ళీ కథలు చెప్తున్నాడే, బెమ్మనుకుంటున్నాయి కథలు. ఏం కథలు చెప్పినాడయా? ఒక 4 ఉంటారు, ఒక మేకపోతుని మోసం చేస్తారు, కథలు బాగా చెప్తున్నాడయా. ఇంకా కథలే చెప్పాల్సింది. మేము గతంలో చెప్పినట్టు కథలన్నీ నమ్మినారు. సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా. రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేకుతాడు, ఎవడు దేకడం. కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము. మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము. ఏ మసిబూసి మారేడికాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు, మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు. అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. ఎప్పుడు చూసినా అది చెప్తారండి. ఆ ఈనాడు, ఆ ఏబిఎన్, ఆ టీవీ5 నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడేంటి అన్న, అర్థం అవుతుంది నాకు. అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే, వాటినే ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా. ఒక టీవీ5, ఒక ఏబిఎన్, ఇంకా ఒక టీవీ, ఇంకా ఒక టీవీ, ఈనాడు, వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి, అదేవిధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి, వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని, ఈ వార్తాపత్రికలను ఎక్కువ నమ్ముతారు. టీవీ5 అది టీవీ5 టీవీ అనుకో, కానీ మన పేపరు మన టీవీ దేకేవాళ్ళు లేడు. అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా 300 మంది 600 మంది కన్నా ఎక్కువ చూడడంలే లైవ్ వాచింగ్. ఓకే. ఈ ఈ ఛానల్, ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు. మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంటు బిల్లుకు లెక్క రావడం ఏళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ. ఏం ఎత్తిపోవాల్సిన కర్మ ఏమి ఉండదులే, మన దగ్గర ఏం లెక్కలు లేనాటియా, మన దగ్గర లేని లెక్కలాగినా ఎత్తిపోయేదేం కాదు. కాకుండా ఉంటే బాగుండు, మాది కూడా చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ ఆదాని కహాని నిజమే అంట, అమెరికా వాళ్ళు కేసు ఎట్టారు ఇప్పుడు. మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు, కడప జిల్లా కోర్టు, లేదంటే హైకోర్టు కాదు కదా. న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు 1750 కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని చెప్పి అయితే వాళ్ళు తెలిసినారు. తెలిసినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. దాంట్లో సెల్లో కూడా రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంట వాళ్ళకి, ఎవరెవరు మాట్లాడుకున్నారు అన్ని వచ్చాయి. ఎందుకు రావు? మరి భయం వేస్తుందేమో. ఎవరికి? మా అన్నకి. అన్నకు భయం వేసి అందుకే టాబ్లెట్లు వేసుకోమనుకుంటాను, భయపడుకుంటా.